బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో తమ్ముడు తన సన్నిహితుడితో కలిసి భర్తను ఓ భార్య హత్య చేయించింది. యాదాద్రి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. తన భర్తను తమ్ముడితో కలిసి సుపారీ ఇచ్చి భార్య హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. తన తమ్ముడు భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని అనుమానించిన అక్క తమ్ముడు మరో వ్యక్తితో కలిసి బైక్పై వెళుతున్న స్వామిని కారుతో ఢీకొట్టి చంపించారు. యాక్సిడెంట్గా కేసు నమోదు చేసిన పోలీసులు చేతులు దులుపుకున్నారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అసలు విషయంతో పాటు ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదంపై తమకు అనుమానం ఉందని, స్వామిని భార్య తరపు వారి హత్య చేసి ఉంటారని స్వామి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసు స్వామి భార్య స్వాతి, బావమరిది మహేష్ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో తమ్ముడు తన సన్నిహితుడితో కలిసి భర్తను ఓ భార్య హత్య చేయించింది. యాదాద్రి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. తన భర్తను తమ్ముడితో కలిసి సుపారీ ఇచ్చి భార్య హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. తన తమ్ముడు భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని అనుమానించిన అక్క తమ్ముడు మరో వ్యక్తితో కలిసి బైక్పై వెళుతున్న స్వామిని కారుతో ఢీకొట్టి చంపించారు. దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటరెడ్డి మరింత సమాచారం అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి. ఇది మామూలుగా మొదటగా యాక్సిడెంట్ కేసు అని చిత్రీకరించారన్నట్టు అనుమానం వస్తుంది. తర్వాత తమ్ముడే అంటే భార్య తమ్ముడు బావమరిదిని ఏదైతే సుపారీ హత్య చేసినట్లు వార్తలు వస్తా ఉన్నాయి. దీని గురించి మరింత అప్డేట్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ రహీం. ఇక యాదాద్రి జిల్లా కాటపల్లి సమీపంలో జరిగినటువంటి ఘటన పోలీసుల్నే విస్తుపోయేలా చేసిందని చెప్పొచ్చు. ఇక భార్యకు ఉన్నటువంటి అవివాహేతర సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని భర్తని చంపేందుకు కూడా తన అన్నతో కలిసి ఇక స్కెచ్ గీసినటువంటి భార్య మొదటగా కారుని ఒక అద్దెకు తీసుకురావడమే కాకుండా ఆ బైక్ పై వెళ్తున్నటువంటి మరొక వ్యక్తి ఉన్నారని చూడకుండా కూడా ఇద్దరు వ్యక్తుల్ని కూడా కారుతో ఢీకొట్టి చంపించే ప్రయత్నం చేసింది. అయితే ఈ ఘటనలో భర్త చనిపోగా భర్తతో పాటు భర్త స్నేహితుడు కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య అయితే కొట్టుమిట్టాడుతున్నాడు. ఇక ఈ ఘటన అయితే నిర్ఘాంతపోయేలా చేసింది. కుటుంబ సభ్యులంతా కూడా అనుమానం ఉందంటూ ఫిర్యాదు చేయడంతోనే ఈ ఘటన వెలుగులోకి అయితే వచ్చింది. మొదటగా యాక్సిడెంట్ కేసు కింద భువనగిరి పోలీసులు ఈ కేసుని యాక్సిడెంట్ కింద నమోదు చేయడమే కాకుండా లైట్ తీసుకున్నారు. అయితే కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చినటువంటి వాస్తవాలను పరిశీలిస్తే మొదటగా భార్యకు ఉన్నటువంటి అక్రమ సంబంధాల నేపథ్యంలోనే భర్తని అడ్డు తొలగించుకునేందుకు ఈ ఘాతకానికి పాల్పడ్డట్టుగా తెలిసింది. అయితే ఈ ఘటనే కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత 15 రోజుల నుంచి దాదాపు 4 ఘటనలు భర్తల చేతులు భార్యలు హతమైనటువంటి సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో అక్రమ సంబంధాలు అదేవిధంగా ఆస్తుల పంపకాల విషయంలో కూడా భార్యలు భర్తలను చంపించేందుకు జరగడం లేదని పోలీసుల దృష్టిలో అయితే ఇప్పటికీ వెలుగులోకి రావడం ఇక సంచలనంగా కూడా మారిందని చెప్పొచ్చు. ఇక భర్తలకు భద్రత ఉందా అనే కోణంలో కూడా ఇక సోషల్ మీడియాలో వైరల్ గా ఈ ఘటనలు మారుతున్నాయి. ఇక దీనికి సంబంధించి యాదాద్రి జిల్లాలో అయితే కేసు నమోదు చేసినటువంటి పోలీసులు భార్యతో పాటు ఆ భార్యకు సంబంధించినటువంటి అన్నని అదేవిధంగా మరొక ప్రియుడిని ముగ్గురిని కూడా కటకటాలు వెనక్కి నెట్టారు. ఆ కుటుంబం మొత్తం కూడా ఇలా అనాథ అయిపోయింది. ఇక ఈ ఘటనతో కాకుండా చండూరు పరిధిలో ఒక ఘటన కానిస్టేబుల్ మరొక మహిళతో భర్తను చంపించేందుకు ప్రేరేపించడమే కాకుండా చావు బతుకుల మధ్యలో బయటపడినటువంటి ఆ భర్త నల్గొండ జిల్లా వన్ పోలీసుల్ని ఆశ్రయించడంతో మరొక ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక మిర్యాలగూడలో మరొక ఘటన కూడా వెలుగులోకి రావడం, ఇక వారం రోజుల క్రితం నార్కట్పల్లిలో కూడా ఇదే తరహాలను భార్య భర్తను చంపించిన కేసులతో నల్గొండ జిల్లాలో ఇప్పటికే దాదాపు 7-8 కేసులు కూడా నెల రోజుల పరిధిలో కూడా భర్తను చంపించినటువంటి భార్యల కేసు ఉదంతాలన్నీ కూడా వెలుగులోకి రావడం కొంత ఆందోళనకరంగా పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్ వెంకటరెడ్డి, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.